హాయ్ విఎస్ అబ్బాయిలు సార్ మాకు ఫీలింగ్స్ ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. అంటే ఫీలింగ్స్ అంటే నేను చెప్పేది రెగ్యులర్ ఫీలింగ్స్ కాదండి, సెక్షువల్ ఫీలింగ్స్ గురించి. బట్ సార్ సెక్షువల్ ప్రక్రియకి వెళ్ళినప్పుడు అంటే సెక్స్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎరెక్షన్ అనేది ఉండట్లేదు సార్. అసలు మరి ఇంత చక్కటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ సెక్స్ ఎందుకు సరిగా చేయలేకపోతున్నాము? ఇదేమన్నా ప్రాబ్లం అంటారా, లేక మేము ఏమన్నా వేరే విధంగా థింక్ చేస్తున్నాం అనుకుంటున్నామా అని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారండి. అయితే నేనేమంటానంటే అసలు మీరు ఇక్కడ కేటగరైజ్ చేసుకోవాల్సింది మీరన్న రెండు మాటలు. ఒకటి మీ ఫీలింగ్స్. మీరేమంటున్నారు, సార్ నాకు సెక్షువల్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి, అసలు కొంచెం పార్న్ వీడియో కంటెంట్ వచ్చినా కూడా నాకు ఎరెక్షన్ వస్తుంది సార్, ఇంకా నేను అసలు దుమ్ములు చెప్తానేమో అనుకుంటాను. బట్ నా పార్ట్నర్ దగ్గరికి అంటే నా గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదు అంటే నా వైఫ్ దగ్గరికి పోయినప్పుడు సార్ అసలు ఎరెక్షనే ఉండట్లేదు సార్. ఇది కామన్ కంప్లైంట్. నేనేమన్నాను, 2 కేటగిరీస్ చేద్దాం దీన్ని. సార్ నాకు ఫీలింగ్స్ బాగున్నాయి, ఓకే అంటే దాని అర్థం ఏమంటే మీకు చక్కటి ఫీలింగ్స్ని ఇచ్చే హార్మోన్స్, తర్వాత మీ బ్రెయిన్ నుంచి మీ థాట్ ప్రాసెస్ అంటే ఆ ఫీల్, ఆ సెక్షువల్ ఫీల్, ఎరెక్షన్ వచ్చే ఫీల్ మెయిన్ ముఖ్యంగా హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క సెక్షువల్ హార్మోన్స్ మీద. దానివల్ల మీకు సెక్షువల్ ఫీలింగ్స్, డిజైర్స్ చాలా బాగుంటాయి. ఆ ఫీల్ వచ్చినప్పుడు చక్కటి ఎరెక్షన్ ఉంటుంది. కానీ రెండో కేటగిరీ ఏంటి, గట్టిపడడం. గట్టిపడడం అనేది కేవలం మీకు ఫీలింగ్స్ ఉంటేనే గట్టిపడుతుంది అనేది కరెక్ట్ కాదు. మీకు ఈ ఫీల్ అనేది రావాలి, దాంతోపాటు మీ పార్ట్నర్ నుంచి మీ యాక్షన్కు రియాక్షన్ ఉండాలి. అంతేగాని సార్ నాకు ఫీల్ వచ్చేసింది, నేను సెక్స్ బాగా చేస్తాను అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. రెండో కారణం, వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏమంటే మగవాళ్ళ అందరికీ కూడా అంగం గట్టిపడడానికి కారణము అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ. మేబీ ప్రసరణ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే నీ హార్మోన్స్ చక్కగా ఉండిండొచ్చు, ప్రసరణ ప్రాబ్లం ఉన్నా ఫీలింగ్స్ బాగుంటాయి కానీ ఎరెక్షన్ అనేది సరిగా ఉండదు. రెండవది మీ న్యూరోనల్ రిఫ్లెక్స్. మీకు ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో చక్కటి ఫ్లో ఉన్నప్పుడు, ఎరెక్షన్ బాగా వచ్చినప్పుడు వెంటనే బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్, ఆ న్యూరోనల్ రిఫ్లెక్స్లు కూడా మీకు చక్కగా ఉండాలి. అప్పుడే ఫీల్ ఉన్నప్పుడు ఎరెక్షన్ చక్కగా వస్తుంది తప్ప కేవలం ఫీల్ ఉంటే నాకు ఎరెక్షన్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. నాకు డిజైర్స్ అన్నీ చాలా ఉన్నాయి సార్, ఎందుకు సార్ చేయలేకపోతున్నాను అంటే డిజైర్స్ ఉండడం పొరపాటు కాకపోవచ్చు, కానీ మీ ఎరెక్షన్కు సంబంధించిన ప్రాబ్లమ్ని మీరు వెతుక్కోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నట్టు లెక్క. సో మీరు ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరన్న ఈ మాట, సార్ ఫీలింగ్స్ చాలా ఉండి నేను చేయలేకపోతున్నాను అంటే, ఆయన మీ ఎరెక్షన్ తగ్గనీకి రీజన్స్ ఏంటో కనుక్కోగలిగితే అప్పుడు ఖచ్చితంగా సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. మీరు ఇక్కడ చిన్న విషయం గమనించాలి. కొందరు అంటూ ఉంటారు, సార్ జస్ట్ అట్లా ఫీల్ వస్తే ఎరెక్షన్ వస్తుంది అంటే వీళ్ళకి ఏమంటే లోపల పెనిస్లో ఉన్న ఫ్లో చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మీరు సపరేట్గా చూడండి, అంతే తప్ప ఇది వచ్చినంత మాత్రాన ఇది ఎక్సలెంట్గా అయిపోవాలి అనేది అయితే లేదు. మీ ఎరెక్షన్ ప్రాబ్లం ఉండి మీకు ఎంత ఫీల్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేది చెయ్యలేరు. మీ ఎరెక్షన్ తగ్గనీకి కారణాన్ని తెలుసుకోగలిగితే మాత్రమే మీరు చక్కటి సెక్షువల్ ప్రక్రియ అనేది మీరు మీ పార్ట్నర్ మధ్యలో ఉంటూ మీ సెక్షువల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ.